రైట్. అలాగే సార్ ఇంకా ఎంటర్టైన్మెంట్ సెక్టర్ వస్తే బన్నీ మీద ట్రోలింగ్ వెనక ఎవరున్నారు? విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుంది. ఎందుకని? అంటే ఆయన్ని ఒక కార్నర్ చేసే ప్రయత్నం ఎప్పటి నుంచి మొదలైంది? ఆయన వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడానికి ఆ నియోజకవర్గానికి వెళ్ళారు అనేది శిల్పారవికి ఆయన ప్రచారం చేయడానికి వెళ్ళారు. ఒక అభిప్రాయం మాత్రమే మాట్లాడాడు అక్కడ. ఆయన ఒక బయట ఇచ్చాడు అంతే. ఆ బయటలో చాలా స్పష్టంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉంది కాబట్టి శిల్పారవిని ఎన్నుకోండి అని అనలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదు, పవన్ కళ్యాణ్ని విమర్శించలేదు. కేవలం తన మిత్రుడు కాబట్టి వెళ్ళి ప్రచారం చేసొచ్చు. ఎవరి పేర్లు ప్రస్తావించకుండా ఇతను నా సన్నిహితుడు, మిత్రుడు, ఇతని గురించి నాకు చాలా తెలుసు, ఇతను ఎవరికైనా సహాయం చేసే మనిషి, మీరు ఎన్నుకుంటే మీకు కూడా సహాయపడతాడు అంతే మాట్లాడాడు. చాలా డిప్లొమాటిక్ గానే మాట్లాడాడు కదండి. చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడాడు. ఎక్కడా కూడా ఒక సెంటీమీటర్ అదనంగా ఏం మాట్లాడలేదు. లేదు, చాలా జాగ్రత్తగానే ఉన్నాడు, కాన్షియస్ గా ఉన్నాడు. అంతకు ముందు ఆయన ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్కి సంబంధించి, ఆయన గెలుపును కోరుకుంటున్నట్టుగా. దాంతోపాటు అరవింద్ గారు పిఠాపురం వెళ్ళారు ఎన్నికల ప్రచారం జరుగుతున్న సందర్భంలోనే. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని, అంటే వాంటెడ్గా ఇదేదో వేగ్గా ఏదో ఆవేశంలో ఆయన ఏదో శిల్పారవికి ఆ మాట అన్నాడు కాబట్టి జరుగుతున్నటువంటి ట్రోలింగ్గా చాలామంది మాట్లాడుతున్నారు, కానీ అది కాదు, అది కొనసాగుతోంది ఇప్పటికీ. ఈ కొనసాగింపులో భాగంగా ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి ఆయన చాలా యారగెంట్ అని, స్టాఫ్ మీద చాలా సీరియస్ అవుతాడని, ఈగోయిస్ట్ అని, కొన్ని సందర్భాల్లో ఆయన దగ్గరికి వచ్చినటువంటి అభిమానుల మీద వాళ్ళు చేసిన కామెంట్స్ నచ్చకపోతే దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని ఈ లెవెల్లో మాట్లాడేస్తున్నారు. ఇవి ట్రోల్ అవుతున్నాయి. ఇది ఒక కేంద్రీకరించి ఎవరో ప్లాన్డ్గా నడుపుతున్నట్టుగానే అనిపిస్తోంది. వెనకాల మోస్ట్ లైక్లీ ఎవరై ఉండొచ్చు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటేనండి, ప్రతి ఒక్కరూ కూడా పాన్ ఇండియా మార్కెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. తెలుగు హీరోలు అందరూ టాప్ టు బాటమ్, పైనుంచి కింద వరకు ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా మార్కెట్లోకి వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రయత్నంలో పక్కవాడిని లాగటానికి ఏదైనా అవకాశం దొరికితే దాన్ని వినియోగించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఈ తరహా ప్రచారాలకి ఊతంగా నిలబడుతున్నట్టుగా అనిపిస్తోంది. ప్రభాస్ మీద కూడా ఇలాంటి ప్రచారం జరిగింది గతంలో. ఆయన బాడీ అదుపు తప్పిపోతోందని, షేప్ అవుట్ అయిపోతున్నాడని, ఆయన కళ్ళల్లో ఒక అంటే అప్పుడే తాగి వస్తున్న అనుభూతి కలుగుతోంది ప్రేక్షకులకి, ఆయన అయిపోయింది, ఆయన డైలాగ్ చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇవన్నీ ట్రాల్ చేశారు. కల్కి సక్సెస్ తర్వాత ఆగినాయి అవి. ఇప్పుడు వీళ్ళు కూడా, ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు కూడా పుష్ప 2 రిలీజ్ అయిపోతాయి, అప్పటిదాకా మాట్లాడరు. అప్పటిదాకా ఇది గొడవ జరుగుతుంది, ఇది వాంటెడ్గానే చేస్తున్నారు అనేటువంటి ఒక నిశ్చిత అభిప్రాయానికి అయితే వాళ్ళు వచ్చారు. మామూలుగా సినిమా వాళ్ళలో ఈ అడ్వర్స్ ప్రమోషన్